హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నీ డిజైనర్స్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో వన్ సైడ్ పాదంతో పని లేకుండా, అసలు పాదం మార్చే అవసరమే లేకుండా మన మిషన్కి ఉండే నార్మల్ ఫుట్ తోటే థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి, అలా మనం నార్మల్ ఫుట్ తోటి థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలంటే మిషన్లో సెట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెట్టింగ్ మనం చేసుకోవడం వలన థ్రెడ్ పక్కనే స్టిచ్ అయితే పడుతుంది. ఇది వచ్చేసి పైపింగ్ విజిబుల్గానే వేసాము. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్, కాట్ పైపింగ్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఈ సెట్టింగ్ మనం చేసుకున్నామంటే వన్ సైడ్ పాదం లేకుండానే. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదైతే టెక్నీషియన్ చేయాల్సిన అవసరం లేదు, మనమే చేసేసుకోవచ్చు. చిన్న సెట్టింగే. చూసారు కదా పైపింగ్ ఎంత సన్నగా వస్తుందో. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఎన్నో ఉన్నాయి మా ఛానల్లో. ఇప్పుడు మనం ఆ సెట్టింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. ముందుగా మనం ఈ 2 స్క్రూలను అయితే లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే తీసేయాలి. తీసేసిన తర్వాత మీకు అక్కడ 2 స్క్రూలు కనిపిస్తున్నాయి. అందులో పాదం కదిలేది పాదం రాడ్ యొక్క స్క్రూ ఏదైతే ఉందో దాన్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. ఎక్కువగా లూజ్ చేయొద్దు, కొంచెం లూజ్ చేసుకొని ఆ తర్వాత కింద పాదం దగ్గర స్క్రూ ఉంది కదా, అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్క్రూ డ్రైవర్ అయితే పెట్టుకొని పాదాన్ని కొంచెం పక్కకి జరుపుకోవాలి లెఫ్ట్ సైడ్కి. ఆ తర్వాత మనం చెక్ చేసుకోవాలి నీడిల్ ఎక్కడ పడుతుంది అనేది, సైడ్కి పడుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కావాలంటే ఇంకా కొంచెం కూడా జరుపుకోవచ్చు. ఈ సింపుల్ సెట్టింగ్ అయితే మీరు చేసుకున్నారంటే వన్ సైడ్ పాదం అవసరమే లేకుండా ఇలా సన్నగా మనమైతే థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.